101వ అధ్యాయం కీర్తనలు అదే 7వ వచనంలో మోసము చేయవాడును ఇంట నివసించరాదు, అబద్ధములాడువారు నా కన్నుల ఎదుట నిలవడు అంటున్నారనమాట. అంటే ఆయన ఎదుట, ఆయన కన్నుల ఎదుట నిలవబడ్డానికి కూడా ఆయన ఇష్టపడటం లేదంట అబద్ధములాడేవారిని, అంత అసహించుకుంటున్నాడు. కీర్తన 58వ అధ్యాయం 3వ వచనంలో తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. అంటే దేవునికి మనుషుల నైజం ఇక్కడ బాగా తెలిసినదనమాట. పుట్టిన తోడనే అంటే మనిషి పుట్టి పెరగడం ఎప్పుడైతే ఆరంభిస్తారో అక్కడి నుంచే చిన్న చిన్న అబద్ధాలతో ప్రారంభిస్తాం. మన చిన్న పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు మనము ఏదన్నా అడిగామనుకోండి, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే నేను చేయలేదని ఏదో ఒకటి చెప్పేస్తారు సమాధానం అనమాట. కాబట్టి అక్కడి నుంచే చిన్న చిన్న అబద్ధాలతో అవే పెద్ద అబద్ధాలుగా అయిపోయి కొన్నిసార్లు ఇతరులకు హాని కలిగించే విధంగా కూడా మన అబద్ధాలు చెప్పే స్థితికి చేరుకుంటాం అనమాట. కాబట్టి దేవునికి ఇది ఇష్టం లేని